మన జాతీయ ప్రార్థనా గీతం వందే మాతరం. సుజలాం సుఫలాం మలయజ శీతలాం అంటూ బంకిం చంద్ర చటర్జీ 1875 నవంబర్ 7న తన ఆనంద్ మఠ్ నవలలో రాశారు. ఆ రోజుల్లో స్వాతంత్ర్య సమరయోధులు నిత్యం ఈ పాట పాడుకునేవారు. వందే మాతర గీతం పుట్టి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ జాతీయ గీతాన్ని తొలిసారిగా ఉపయోగించిన తెలుగు చిత్రం ఏమిటో తెలుసా? 1935లో వచ్చిన కృష్ణలీలలు. వేల్ పిక్చర్స్ బ్యానర్పై మన బందరు నివాసి, దక్షిణాదిన తొలి తెలుగు చిత్రం సీతా కళ్యాణం తీసిన సాహసి పినపాల వెంకటదాసు. సంగీత దర్శకుడిగా ఒక చరిత్ర సృష్టించిన సాలూరి రాజేశ్వరరావు బాలనటుడిగా నటించిన తొలి చిత్రం కృష్ణలీలలు. దేశాభిమాని కావడంతో కృష్ణలీలలు చిత్రంలో వందే మాతర గీతాన్ని సందర్భోచితంగా వాడి తన దేశభక్తిని చాటుకున్నారు పివి దాసు. సినిమాలో దేవతలు దుర్గాదేవిని స్తుతిస్తూ సుప్రజ్యోత్స్న పులకితయామిని సుభాషిణి సుమధుర భాషిణి అని పాడతారు. మిగిలిన పాట కూడా ఇదే ధోరణిలో సాగుతుంది. అయితే వందే మాతరం అనే పదాన్ని ఎక్కడా ఉపయోగించకపోవడంతో నాటి బ్రిటిష్ అధికారులు ఈ పాట అదేనని పోల్చుకోలేక ఓకే చేశారు. 1935 జూలై 1న కృష్ణలీలలు చిత్రం విడుదలయ్యింది.